This call is now being recorded. హలో హలో. సార్ ఈశ్వరరావు గారా సార్ మాట్లాడేది? అవును. సార్ మీది కోటక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ క్లియర్ అయిందా సార్? నెక్స్ట్ మంత్. ఎందుకు సార్ నెక్స్ట్ మంత్? అంత టైం లేదు కదా సార్? హలో సార్, అంత టైం లేదు కదా సార్? ఏం పర్లేదు మేడం, నెక్స్ట్ మంత్ పేమెంట్ చేద్దాం. సార్ నెక్స్ట్ మంత్ టైం లేదు సార్, అందుకే కదా చెప్తా ఉన్నాం. లాస్ట్ మంత్ బిల్ జనరేట్ అయ్యిండేది. ఏం రీజన్ సార్? ఫండ్ ఇష్యూ. సార్ అరేంజ్మెంట్ చేసి చేయాలి కదా సార్, కార్డ్ వాడుకున్నారు కదా, మరి ఇన్ టైంలో పేమెంట్ చేయాలి కదా సార్? కరెక్టే మేడం మీరు చెప్పేది, కానీ కాలేదు. సార్ కాలేదంటే ఎలా సార్? మీరు అరేంజ్మెంట్ చేయాలి కదా సార్, అట్లీస్ట్ మినిమం అమౌంట్ అయినా చేసుకోవచ్చు కదా. ఎంత ఉంది మేడం? 3,832 రూపీస్ ఉంది సార్. ఓకే, ట్రై చేస్తాను. ఓకేనా? ఎప్పుడు ట్రై చేస్తారు సార్? నేను చూస్తాను ఈవినింగ్ వరకు ఏమైనా అవుతుందా. నిన్ననూ అదే కమిట్మెంటే కదా సార్ ఇచ్చిండారు? మేబీ నిన్న కాలేదేమో. సార్ మేబీ అట్లా అంటే ఏం సార్ రీజన్ ఇది? యూజ్ చేసుకున్నాక ఇన్ టైంలో చేయాలి కదా సార్. 1 or 2 days ఓకే సార్, మరి ఇంత టైం తీసుకుంటారా సార్? సరే మేడం, చూస్తాను అయితే చేస్తాను. ఓకేనా? సార్ అయితే కాదు సార్, అరేంజ్మెంట్ చేసి చేయండి సార్ ఈరోజు మినిమం అమౌంట్. ట్రై చేస్తాను చెప్తున్నా కదా. సార్ ట్రై కాదు సార్, చెయ్యాలి. అంతేనా? అవును సార్. సరే ట్రై చేద్దాం. ఎప్పుడు కాల్ బ్యాక్ చేయను సార్ మళ్ళా? మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా చేయొచ్చు మేడం. మరి పేమెంట్ చేయను అంటారా? మేడం ఇప్పుడు నా దగ్గర పేమెంట్ ఉంటే నేను చేయకుండా ఉంటాను చెప్పండి మీరు? నా దగ్గర పేమెంట్ లేకనే కదా మేడం డిలే. అరేంజ్మెంట్ చేయాలి సార్, ఎవరితోనూ పెట్టుకోనే లేదు, అంతా అరేంజ్మెంట్ చేసి రొటేషనల్ చేస్తారు కదా. అవును. మరి చేయాలి సార్. 6,502 రూపీస్ ఉంది టోటల్ అమౌంట్ మీకు. నెక్స్ట్ మంత్ చేస్తే ప్రాబ్లం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు. సార్ నెక్స్ట్ మంత్ వరకు మీ అకౌంట్ హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉండే అవ్వదు కదా సార్. మీరు అకౌంట్ అనేది ఫీల్డ్ మూవ్ చేస్తే మీరు టోటల్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ చేయాలి. మేడం మీకు ఒక విషయం చెప్తా. 96,446 రూపీస్ పేమెంట్ చేస్తారా సార్? మీకు ఒక విషయం తెలుసా? చెప్పండి సార్. అకౌంట్ మీ చేతిలో ఉన్నా లేకున్నా నేను పేమెంట్ చేయాల్సి చెప్పిన కదా నేను పేమెంట్ చేస్తాను. అవతల ఇప్పుడు మీరు ఏమన్నారు? అకౌంట్ హోల్డ్లో పెట్టుకోలేము మేము అంటున్నారు కదా మీరు. అవును సార్. మీరు హోల్డ్లో లేకున్నా నేను పేమెంట్ చేయాల్సిందే కదా మేడం. మీరు హోల్డ్లో పెట్టుకోకపోయినా నేను ఎప్పుడు చేయాలి అప్పుడే కదా చేయాల్సింది. ఎప్పుడైనా మీదే కదా సార్ అది రెస్పాన్సిబిలిటీ చేయాల్సిండేది. నేను అదే అంటున్నా కదా మేడం, నాదే. అందుకే నెక్స్ట్ మంత్ చేస్తాను అన్నా నేను. సార్ నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్, మళ్ళీ ఇంకొక బిల్ జనరేట్ అవుతుంది కదా. మేడం అవుతుంది. ఆ జనరేట్ అయిన బిల్ తోటి ఈ బిల్ తో రెండు కలిసి పే చేస్తాను. అట్లా చేసే కావచ్చు సార్, మీరు మినిమం అమౌంట్ ఈ రోజు క్లియర్ చేయండి సార్. ఎవరు చెప్పారు మీకు అట్లా కాదని? సార్ మీరు మినిమం అమౌంట్ చేసేసి మాట్లాడండి సార్. మేడం ఎవరు చెప్పారు మీకు రెండు బిల్ ఒక్కోసారి పేమెంట్ చేయలేమని? మీరు ఒక మాట చెప్పండి. ఇంత మాట్లాడతారు కదా సార్, ఫస్ట్ పేమెంట్ చేయండి, ఆ తర్వాత మాట్లాడండి. మేడం పేమెంట్ చేస్తే మీరు కాల్ ఎందుకు చేస్తారు సార్? నేను పేమెంట్ చేస్తే మీరు కాల్ ఎందుకు చేస్తారు అంటున్నా నేను. అదే మాకు ఆ తలనొప్పి ఎవరితో మాట్లాడదు అంటున్నా. ఇప్పుడు మేడం నేను పేమెంట్ చేస్తే మీరు కాల్ చేయనప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? మీరు ఎవరితో మాట్లాడతారు సార్? మీరే అంటున్నారు కదా పేమెంట్ చేయండి మీరు తర్వాత మాట్లాడండి అని. అవును సార్. మరి మీరు కాల్ చేయనప్పుడు ఎవరితో మాట్లాడాలి నేను పేమెంట్ చేస్తే? ఈ కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది కదా సార్, అప్పుడు మాట్లాడండి. ఏం కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది సార్? ఫస్ట్ పేమెంట్ చేయండి సార్. మేడం మీకు తెలుగు వస్తుందా? తెలుగు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా సార్? ఏంటది? ఆర్టీపీ మెన్షన్ చేయండి. రిఫ్యూజ్ టు పే ఏంటి? అర్థమైందా? రిఫ్యూజ్ టు పే మెన్షన్ చేయండి. ఏంటి రిఫ్యూజ్ టు పే మెన్షన్ చేయాలి మీ సార్? డిస్పోజిషన్ లో రిఫ్యూజ్ టు పే చేయండి. హలో 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 గుడ్ మార్నింగ్ సార్, ఈశ్వరరావు గారా? అవును సార్ నా పేరు రమ్య, కోటక్ కార్డ్ తరపున కాల్ చేస్తాం సార్. చెప్పండి.
ఈ కాల్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ మీద రికార్డ్ అవుతుంది. కోటక్ కార్డ్ పేమెంట్ క్లియర్ చేశారా సార్? 9033 క్రెడిట్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్. ఓకే. పేమెంట్ క్లియర్ చేశారా సార్? 15th డ్యూ డేట్ క్రాస్ అయింది మీది. నెక్స్ట్ మంత్ 15th వరకే అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 15 కాదు సార్, ఈ మంత్ పేమెంట్ అడుగుతున్నాం. రీజన్ ఏంటి సార్? ఫండ్ ఇష్యూ. సార్ మినిమం అమౌంట్ అయినా క్లియర్ చేసుకోండి సార్. 3832 రూపీ ఉంది. ఇది ఇమీడియట్ పేమెంట్. నాట్ పాసిబుల్. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయడానికి కూడా అవ్వదా సార్ మీకు? నాట్ పాసిబుల్. ఓకే సార్, 15th డ్యూ డేట్ క్రాస్ అయింది. లేట్ పేమెంట్ ఛార్జ్ ఆల్రెడీ యాడెడ్ సార్. ఇంట్రెస్ట్ ఛార్జెస్ 3.50 ప్లస్ జిఎస్టీ పర్ మంత్కి డైలీ బేసిస్ మీద క్యాలిక్యులేట్ అవుతాయి. ఒకసారి కస్టమర్ కేర్కి ఇన్ఫార్మ్ చేయండి సార్. డన్. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. షెల్ ఐ డిస్కనెక్ట్? హలో, కొటక్ నుంచి కాల్ చేస్తున్నామండి. కొటక్ది క్రెడిట్ కార్డ్ అమౌంట్ డ్యూ ఉంది కదా, పేమెంట్ చేశారా? మేడం మీ దగ్గర అప్డేట్ ఏముందా చెప్పండి ముందు. ఎందుకు సార్, ఏమైనా పే చేశారు? నేను ఫీడ్బ్యాక్ ఏముందాడా? ఇక్కడ ఏం లేదు సార్, కాల్ ఇప్పుడు మీకు చెప్పినా ఉంది. కాదు మేడం, ఇప్పుడు మీకు చెప్పినా కానీ అర్థం లేదు మేడం. చూడండి, ఏమని చెప్పారు సార్? మీ దగ్గర చూడండి ఫీడ్బ్యాక్ ఉంటుంది. కస్టమర్ ఏదో చెప్పినప్పుడు ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా. నాట్ లిస్టింగ్ అని ఉంది సార్ ఇక్కడ. మీకు ఎన్ని కాల్ రికార్డ్ ఫీడ్బ్యాక్ నాట్ లిస్టింగ్ ఉంది సార్. మేడం మాకు లాస్ట్ ఒకటే చూపిస్తుంది. ఓకే 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 అది నాట్ లిస్టింగ్ ఉంది. ఓకే ఓకే. మీకు ఎన్ని కాల్ రికార్డ్స్ పంపించాలో చెప్పండి, పంపిస్తాను. విత్ డేట్, స్క్రీన్ షాట్, లాగ్ లిస్ట్. ఏమని చెప్పారు సార్? నాకు అర్థం కాదు. నాట్ లిఫ్టింగ్ ఏంది ప్రతి ఒక్క కాల్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు? లాస్ట్ కాల్ మాత్రం నాట్ లిఫ్టింగ్ అని ఉంది సార్. ఎప్పుడు? లాస్ట్ మాకు డేట్ టైం. ఈ రోజా, నిన్నదా, మొన్నదా? ఈ రోజుదే సార్. లాస్ట్ కాల్ ఒకసారి వచ్చింది, అది నాట్ లిఫ్టింగ్ అని ఉంది. అలా మెన్షన్ చేస్తే ఎలా మేడం? మీరు కస్టమర్ని బ్లేమ్ చేస్తే అర్థం కాదు. అంటే మిమ్మల్ని అంటలేను, మీ టీంని అంటున్నాను. ఎవరైతే కాల్ ఏమని చేసారు చెప్పారు వాళ్ళని. సార్ మీరు? నేను చెప్పాను, నేను నెక్స్ట్ మంత్ చేస్తానని చెప్పాను. ఈ మంత్ కుదరదు అని చెప్పాను. నెక్స్ట్ మంత్ చేస్తాను, ఈ మంత్ కుదరదు, ఈ మంత్ మీరు కొంచెం ఎగ్జైజ్ చేసుకోరని చెప్పాను నేను. ఓకే సార్, మీరు చెప్పారు కరెక్టే. బట్ ఏంటంటే సిస్టమ్స్ ఉన్నట్టు కాల్ సార్. సిస్టమ్ పేడ్ అని పెడతాం చూడండి, అది మాత్రమే కన్సిడర్ చేసుకొని రిమైనింగ్ అకౌంట్స్ అనేది మళ్ళీ అయితే ఉంటాయి మాకు వచ్చిన డేటాలో. కాదు మేడం, అట్లా మీకు మల్టిపుల్ కాల్స్ వస్తాయి. నేను ఒక విషయం చెప్పాలన్నా మీకు. ఓకే, ఇది ఐవీఆర్ కాల్స్. ఓకే, మీరు ఆడ సిస్టమ్ జనరేటెడ్ కాల్స్ కాబట్టి వస్తాయి. ఓకే, నేను ఒప్పుకుంటాను, కాదంటలేదు. మీరు ఎన్నిసార్లైనా చేయండి. కాకపోతే ఇక్కడ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు, అది ఉంటుంది కదా మీరు ఆ డిస్పోజిషన్లో ఆడ మెన్షన్ చేస్తారు కదా మేడం. ఉంటుంది అంటే మాకు ఇక్కడ లాస్ట్ వన్ ఒకటే చూపిస్తుంది, అందుకే సార్ మళ్ళీ అప్డేట్ చేస్తాం సార్. ఇప్పుడు మీరు ఎన్ని కాల్ చేసినా కానీ నా ఆన్సర్ అయితే చేంజ్ కాదు కదా మేడం. చెప్పండి మీరు. ఇప్పుడు నాకు ఫండ్ ఇష్యూ ఉంది, ఫండ్ ఇష్యూ ఉంది వల్ల నేను చెప్తున్నాను ఫండ్ ఇష్యూ ఉంది మేడం, నెక్స్ట్ మంత్ చేస్తాను అని చెప్పాను. కానీ ఆడ మీరు విచిత్రంగా నాట్ లిఫ్టింగ్ అంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. నాకు అలా ఇలా మీరు ఇది చేస్తారని మెన్షన్ చేస్తారని మీకు తెలుసా? ఒకటి నేను ఇదే పెట్టుకొని నేను ఆర్బీఐలో కంప్లైంట్ చేస్తే మీకు ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుంది తెలుసా? మీ ఏజెన్సీకి తెలుసా? మీకు ఏజెన్సీకి పెనాల్టీ పడుతుంది, ఐడియా ఉందా మీకు? అప్డేట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఓకే.